అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, గ్లోబల్ పీస్ మిషన్ ఫౌండర్ అయిన కేఏ పాల్ గారు అమెరికాలోని కాన్సాస్ స్టేట్ లో చేసిన ప్రేయర్ స్పీచ్ మీద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది. 58 దేశాల్లో యుద్ధాలు ఆగాలని, భారత్ అమెరికా సంబంధాలు బలపడాలని ఆయన ప్రార్థన చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. అనిల్ గారు, ప్రస్తుతం కేఏ పాల్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన్ని జూమ్ లో నేను ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. అసలు మీరు సెనేట్ లో ఏం ప్రార్థన చేశారు అని ఆయన అడిగాను. చాలా చక్కగా వివరణ ఇచ్చారు. మీరు కూడా ఆయన సెనేట్ లో చేసిన స్పీచ్ ని విన్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా అనిపించింది. సాటి తెలుగు వ్యక్తి, అందులో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన వ్యక్తి. ఈ తరంలో అంటే మన తరంలో మనం చూసిన భారతదేశం నుంచి మన దేశం తరఫున వివిధ సభల్లో, సంఘాలలో, వివిధ వేదికలలో మాట్లాడిన గొప్ప వ్యక్తి. సో అతను మాట్లాడడము, అక్కడ ఉన్న సెనేటర్స్ అందరూ ఇంక్లూడింగ్ అమెరికా అధ్యక్షుల వారితో సహా అందరూ చప్పట్లు కొట్టడం, సాటి తెలుగు అనిగా నేను గర్వపడతాను ఆ విషయంలో. సో కేఏ పాల్ గారు ఖచ్చితంగా ఆయన గొప్ప వ్యక్తి, అందులో అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆయన రాజకీయాలకి రావడం, లేకపోతే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆయన మీద బురదలే వ్యవహారాలు చేయడము, లేదా ఆయన కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులుగా ప్రవర్తించడం, ఇవన్నీ తీసి పక్కన పెడితే యాజ్ ఎ పీస్ మేకర్గా ప్రపంచానికి శాంతి సందేశం పంపించే ప్రక్రియలో భాగంగా ఆయన ఎప్పుడు శాంతి గురించి మాట్లాడే తప్పిస్తే, ప్రపంచ శాంతి గురించి మాట్లాడే తప్పిస్తే ఆయన ఏం మతం గురించి కానివ్వండి, లేకపోతే మత ప్రచారం గురించి కానీ చేసే సందర్భాలు ఏం కనపడలేదు. అట్లీస్ట్ లాస్ట్ 15-20 yearsగా ఆయన దగ్గరగా చూసే అనుభవంతో చెప్తున్నాను నేను. సో ఖచ్చితంగా మనం గర్వించాల్సిన విషయం. ఒక తెలుగువాడిగా ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఒక రోజువారీ కూలీగా జీవితాన్ని ప్రారంభించి, అక్కడి నుండి ఈ సంస్థను స్థాపించి కొన్ని లక్షల మందిని సమీకరించి, సొంత విమానాలు ఏర్పరచుకొని, వివిధ యుద్ధాలు జరిగిన ప్రాంతాలకు ఆహార సామాగ్రిని పంపించి, ఆయన మామూలు విషయం కాదు. ఇస్ నాట్ ఎ స్మాల్ పర్సనాలిటీ అట్ ఆల్. ఇస్ అ వెరీ బిగ్ గ్లోబల్ పర్సనాలిటీ. కాకపోతే దురదృష్టవశాత్తు మనం తెలుగు వాళ్ళని గుర్తించలేదు, ప్రపంచం గుర్తించింది, అంతే తేడా. డొనాల్డ్ ట్రంప్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అలాంటి ట్రంప్ ఈయన్ని గెస్ట్ స్పీకర్ గా పిలిచారు సెనేట్ లో మాట్లాడడానికి. ఆ తర్వాత ఆయన స్పీచ్ తర్వాత కూడా చక్కగా క్లాప్స్ కొట్టారు, అభినందనలు తెలిపారు. అయితే ఒక ట్రంప్ లాంటి వ్యక్తే మన తెలుగువాడైన ఆయన స్పీచ్ కి మెస్మరైజ్ అయిపోయారు. అయితే ఇది ఒక మత ప్రబోధకుడుగా ఆయన చేసిన స్పీచ్ కా, లేదు అంటే ఆయన నిర్ణయాలు, లేదంటే ఆయన తీసుకుంటున్న వివరణ, వాటన్నిటి గురించి అంటారా? మీరు ఆయన్ని పిలిచింది మటుకు మత ప్రబోధకుడుగానే పిలిచారు, లేకపోతే పీఠాధిపతిని పిలవలేదు. క్రిస్టియన్ మిషన్కి సంబంధించిన వ్యక్తిని పిలిచారు. ఈ విషయంలో నిర్వద్దంగా ఉండాలి, మనం క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. హీస్ బీన్ కాల్డ్ యాజ్ ఎ రిలీజియస్ ప్రీచర్. వేరే మతస్థులను పిలవలేదు అక్కడికి. హిందూ మతస్థులని లేకపోతే ఇస్లామిక్ మతస్థులను పిలవలేదు, అతన్ని క్రిస్టియన్ మతస్థులను పిలిచారు. ఎందుకంటే ఆ సెనెట్లో ఉన్న వ్యక్తులు మత ప్రబోధం పిలిచే వాళ్ళకు ఉంది, ఆ పరంపర ఉంది కాబట్టి పిలిచారు, వెళ్ళారు. బట్ హీ డిడ్ నాట్ స్పోక్ అబౌట్ రిలీజియన్ దేర్. హీ స్పోక్ అబౌట్ గాడ్స్ వర్డ్. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన శాంతి సందేశాన్ని ఇచ్చారు, యుద్ధాలు ఆపమని చెప్పారు, శాంతి స్థాపన జరగాలని చెప్పారు. సో అక్కడ మతం తరఫున పీఠం పిలిచినా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడింది శాంతి సంబోధనే. సో శాంతి అనేది అన్ని మతాలకు వర్తిస్తుంది. అది ఇరాన్లో జరుగుతున్న హింసకు వర్తిస్తుంది, మన దేశంలో శాంతికి వర్తిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతికి ఒక శాంతి సందేశం పంపడం అనేది గొప్ప విషయం. అది ఇప్పుడున్న సందర్భంలో మనం చూస్తే, గతంలో అమెరికా అధ్యక్షుల దగ్గర 10,000 రూపాయలకు 15,000 రూపాయలకు అదొక ప్రోగ్రామ్ ఉంటుంది, డాలర్లు, $10,000 కట్టి ఫోటో దిగే డాలర్లు ఉంటుంది. ఇక్కడ ప్రచారాలు చేసుకున్నారు చాలా మంది నాయకులు, యువ నాయకులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి. మనం దీన్ని విమర్శించాల్సిన అవసరం కూడా. ఆ అధ్యక్షుడు నాకు ప్రత్యేక ఆహ్వానం పంపించాడు, నాతో కూర్చొని కాఫీలు తాగాడు, నాతో మీటింగ్ పెట్టాడని చెప్పి ఆ ప్రచార కార్యక్రమంలో చాలా మంది ఒక ఫోటో దిగి దాన్ని ప్రచారం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షులతో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫోటో దిగి దాన్ని భయంకరంగా ప్రచారం చేసుకున్నారు మన దగ్గర. అలాంటిది అమెరికా అధ్యక్షుడు స్వయంగా నిలబడి ఒక వ్యక్తి, ఒక తెలుగు వాడికి చప్పట్లు కొట్టడం అనేది గొప్ప విషయం, మనందరం గర్వించాల్సిన విషయం అది. సో హీ డిడ్ నాట్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ రిలీజియన్, హీ స్పోక్ అబౌట్ ది పీస్. యుద్ధం ఆపాలి, యుద్ధాలు జరగకూడదు అనే విషయాన్ని ఆయన చెప్పారు తప్పిస్తే, క్రైస్తవ మతంలో ఉంది శాంతి, సహనం, వీటి గురించి ఉంది కాబట్టి అది మతంగా కనపడుతుంది మనకు. క్రైస్తవం పుట్టిందే శాంతి, సహనం, రకరకాల వివిధ మానవత్వం తాలూకు అంశాల మీదనే పుట్టింది. మత ప్రాచుర్యం పొందింది కూడా ఆ అంశాల మీదనే. క్రైస్తవ ప్రపంచం చాలా చేస్తుంది, అలా అనుమానించాల్సింది లేదు. ఈయన హీ స్పోక్ అబౌట్ ది పీస్. ఇఫ్ సంబడి అట్రిబ్యూట్స్ టువర్డ్స్ ఇట్స్ రిలీజియన్, దట్స్ అప్ టు దేర్ పర్స్పెక్టివ్. దాని మతం దృష్టి, మత కోణంతో కాదు. పిలిచింది మఠాధిపతులు, బట్ ఈ శాంతి సందేశాన్ని మత కోణంతో కాకుండా మానవత్వ కోణంతో చూడాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా తర్వాత కూడా ఆయన ట్రంప్ విమర్శించారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ కేఏ పాల్ గారు
తర్వాత ట్రంప్ను విమర్శించారు, యుద్ధాల కారకుడు అవుతున్న ట్రంప్ను విమర్శించాడు చాలా ధైర్యంగా. అక్కడ మీటింగ్ జరిగిన గంట తర్వాత విమర్శించారు. సో ఇట్ షోస్ దట్ హీఈస్ వెరీ డేరింగ్ అండ్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫిగర్. సో అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు మన దేశంలో మనకు అర్థం కారు కదా, దురదృష్టవశాత్తు. ప్లస్ ఆయన కూడా అనవసరంగా రాజకీయ పార్టీ స్థాపించి స్థానిక రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేయడం కూడా ఒక అందుకు విమర్శించాల్సిన విషయమే. బట్ ఇఫ్ హీ స్టిల్ రిమైన్స్ వాట్ హీ వాస్ సమ్ టైమ్ బ్యాక్, ఒకప్పుడు గతంలో ఆయన చేసిన అంతర్జాతీయ కార్యక్రమాల వరకే ఆయన పరిమితమైతే ఈజ్ ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయన ఆ కార్యక్రమం వరకే ఆయన హద్దుని లిమిట్ ని పెట్టుకుంటే ఈజ్ ఇంటర్నేషనల్ ఫిగర్. ఎప్పుడైతే స్థానిక బురద రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా ఆయనని మిగతా పార్టీలు కూడా విమర్శిస్తారు. సో ఒక అంతర్జాతీయ ఫిగర్, ఇంటర్నేషనల్ పర్సనాలిటీ. స్పీచెస్ ప్రేయర్స్ తో యుద్ధాలు ఆగుతాయా, మీరేమనుకుంటున్నారు? స్పీచెస్ ప్రేయర్స్ యుద్ధాలు ఎప్పుడు ఆగవండి. యుద్ధాలకు స్పీచెస్ కు ప్రేయర్ సంబంధం లేదు అసలు, వాటికి దీనికి సంబంధమే లేదు. స్పీచెస్ అట్లాంటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరు మన ట్రంప్ ఆయన ప్రేయర్లు చేస్తూనే ఉంటాడు. ఆయన యుద్ధాలు ఆపాడా? పొద్దున్న ప్రేయర్ చేసి సాయంకాలం వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయాడు మధురోని, అవునా కదా. రోజు 5 సార్లు నమాజ్ చేస్తాడు ఇరాన్ లో అయతుల్లా ఖుమైనీ. ఆయన ఏమైనా ప్రజల మీద తుపాకి గురి పెట్టడం ఆపేశాడా? అలా జరగదు కదా. స్పీచెస్ కు వీటికి సంబంధం లేదు. ప్రార్థన వేరు, యుద్ధాలు వేరు, రెండొకటి కాదు. ఈయన వెళ్ళి కేఏ పాల్ గారు వెళ్ళి అక్కడ శాంతి సందేశం పంపించినంత మాత్రాన వాళ్ళు ఏం యుద్ధాలు ఆపరు. ఇన్ఫాక్ట్ ఈయన వెళ్ళి జరిగిన తర్వాత గంట క్రితం, అంటే ఈ రోజు గంట క్రితం జరిగింది. ఇప్పుడు అమెరికా చీలీ మీద టార్గెట్ చేస్తుంది. అక్కడ వెండి గనులు ఉన్నాయి, సో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. గ్రీన్లాండ్ ని లాక్కునే ప్రయత్నాలు ఉన్నారు. శాంతి సందేశం ఇక్కడ వరకే పరిమితం, అది వింటారు అంతే. మనం గుడికి వెళ్ళి దేవుని దండం పెట్టుకొచ్చి మనం చికెన్ మటన్ వండుకోమా, అంతే ఇది కూడా. సో వినవరకు విన్నారు, చప్పట్లు కొట్టారు, అయిపోయింది. బట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ దట్ వీ హ్యావ్ ఎ పర్సనాలిటీ. మన వైపు నుంచి ఒక వ్యక్తిత్వం ఉంది, ప్రపంచ స్థాయి వ్యక్తిత్వం ఉంది, అది గుర్తింపబడిన వ్యక్తిత్వము. ఈ రోజు ఆయనకు టైం వచ్చింది. లెట్స్ అండర్స్టాండ్ హీ హాస్ గాట్ హిస్ టైం బ్యాక్. కేఏ పాల్ గారికి ఇంతకాలమైన దురదృష్టవశాత్తు ఆయన సమయం అంతా కూడా లోకల్ రాజకీయాల్లో ఇరుక్కుపోయారు. ఆయన ఇప్పుడు అంతర్జాతీయ వేదికలు వెళ్ళారు. ఇప్పుడు ఆయన సమయం వచ్చింది. ఇప్పుడు ఆయన అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటే ఈజ్ ఇంటర్నేషనల్ ఫిగర్. లేదు నేను మళ్ళీ తెలుగు రాష్ట్ర రాజకీయాలు వేలు పెడతా అంటే ఈల్ బికమ్ ఏ బురద రాజకీయ నాయకుడు. సో ఇట్స్ అప్ టు హిమ్ హౌ హీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంటర్నేషనల్ ఫిగర్ గా పేరు తెచ్చుకున్న కేఏ పాల్ గారిని మనం, అంటే మన దేశం, మన పాలకులు సరిగ్గా వాడుకోలేకపోతున్నారు అనుకోవచ్చా? ఆయన వాడుకోకపోవడం అనేది ఆయన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన అక్కడి వరకే పరిమితమై ఉంటే ఖచ్చితంగా వాడుకునే వాళ్ళు. ఆయన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పరచుకోవడం ఏదో చేసి ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం వివిధ దేశాలకు ప్రతినిధులు పంపించాం. మనం కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించాము, కొంతమంది ఎన్నుకున్నారు, శశి థరూర్ లాంటి వ్యక్తుల్ని. ఎంఐఎం పార్టీ నుంచి ఓవైసీని ఎన్నుకున్నారు. అట్లా వివిధ దేశాలకు ప్రతినిధులుగా పంపించారు. సో కేఏ పాల్ గారు ఇందులో ఉండకుండా ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఉంటే బహుశా ఆయనను కూడా పంపించుండే వాళ్ళు. లెట్స్ అండర్స్టాండ్, ఇఫ్ హీ వుడ్ హావ్ బీన్ రిమైన్ వాట్ హీ వాస్ సమ్ టైమ్ బ్యాక్, భారత ప్రభుత్వాన్ని గుర్తించి మీరు కూడా సార్ మీరు వెళ్ళండి, మన దేశం తరఫున శాంతి సందేశం మీరు ఎట్లా ఇస్తారు కాబట్టి మన దేశం తర్వాత క్రైస్తవ దేశాలకు పిలుపునివ్వండి, ఇలాంటి ఉన్మాద చర్యలు మా దేశం మీద జరగకూడదు అని చెప్పడానికి ఆయన పంపించుండేవాళ్ళు. కాకపోతే ఆయన పరిధిని చాలా చిన్నగా చేసుకున్నారు. ఆయన వెరీ స్మాల్ లిమిటెడ్ సర్కంఫరెన్స్ లో ఇరుక్కుపోయారు ఆయన. అందువల్ల ఆయన్ని దేశం గుర్తించలేకపోయింది. ఆయన అలా కాకుండా అంతర్జాతీయ వేదిక వరకే ఉండుంటే ఆయన గొప్ప వ్యక్తిత్వంగా అంతర్జాతీయ వ్యక్తిగా గుర్తించి ఖచ్చితంగా ఆయన పంపించుండేవాళ్ళు. ఇదే ట్రంప్ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి ఉండేవాళ్ళు. రండి కేఏ పాల్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటారని ఆయన ఆహ్వానించి ఉండేవాళ్ళు. సో చూడండి ఫ్రీక్వెన్సీ, డెప్త్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చూడండి. ఈ స్థాయి వ్యక్తి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయనకు పిలుపునిస్తే మ్యాన్హాటన్లో లక్షల మంది వచ్చిన వ్యక్తి, ఆఫ్రికాలో వెళ్తే కొన్ని లక్షల మంది ఆయన కోసం వేచి ఉన్న సందర్భాలు ఉన్నాయి. వివిధ దేశాధ్యక్షులు ఆయన కోసం పడిగాపులు కాసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి చిన్న రాజకీయ ఊబిలో ఇరుక్కుపోయారు ఆయన. వెరీ అన్ఫార్చునేట్, అది చాలా దురదృష్టవశాత్తు అది. సో ఇప్పటికైనా సరే పాల్ గారు ఆయన గుర్తించాలి. ప్రపంచం ఎట్లా భారతదేశం తప్పిస్తే మిగతా ప్రపంచం అంతా గుర్తించింది ఆయనని. ఇప్పుడు ఆయన గుర్తించుకునే సందర్భం వచ్చింది. ఆయన గుర్తించుకుని ఆయన ఆ స్థాయిలోనే ఉంటే డెఫినెట్లీ మన లోకల్ రాజకీయ నాయకులు ఇంతకాలం ఎవరైతే ట్రోలింగ్ చేశారో వాళ్ళందరూ మళ్ళీ దండాలు పెడితే ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు డెఫినెట్గా. కేఏ పాల్ గారి వ్యక్తిత్వం కావచ్చు, ఆయన ఎక్కడ చేస్తున్నారు పొరపాట్లు అనే వాటి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.